ప్రతి ఒక్క బైకర్ స్వీయ రక్షణలో భాగంగా హెల్మెట్ ధరించాలని విజయవాడ అడ్మిన్ డీసీపీ సరిత అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బోసన్ మోటార్స్ ప్రోత్సాహంతో ఆప్ సబ్కీ ఆవాజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పలువురు హోమ్ గార్డ్స్ కు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. నా పేరు శివబెట్లమూడి. మేము ఆప్ సబ్కీ ఆవాజ్ అని ఒక ఎన్జిఓ రన్ చేస్తాము. సో ఆ ఎన్జిఓ భాగంగా అంటే చాలా కార్యక్రమాలు చేసాం. సో ఫార్ లాస్ట్ 3 years నుంచి చాలా కార్యక్రమాలు చేసాం. అండ్ భాగంగా ఈసారి రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ అండ్ అలాంగ్ విత్ ఇట్ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్. బేసికలీ బాటమ్ లైన్ ఏంటంటే వీ వాంట్ టు సేవ్ లైఫ్స్ and don't want people to lose their lives just because of the unawareness and negligence and they don't put their helmets. అందుకని వచ్చాం అనమాట. అలా రావడంతో we started off saying okay మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే అసలు ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ తర్వాత మా సభ్యుడు ఈశ్వర్ he came up with a beautiful idea that we should the beneficiary should be home guard. ఒకసారి ఆయన ఆ మాట అన్న తర్వాత we just stick to that. ఆ తర్వాత మేము we started reaching out to the organizations and the police department, government organizations అందరికీ కూడా పైరా రామకోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం ఫస్ట్, and then he started guiding us. Here today we are in విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఉన్నాము. నిన్నటి నుంచి నిన్న స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అఫ్కోర్స్ కమిషనర్ ఆయన చెప్పందే ఏది అవ్వదు, బట్ ఆయన చెప్పిన తర్వాత చేయాలి, చేసే మనుషులు కూడా ఉండాలి. అందులో కోటేశ్వరరావు అండ్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ రమణ గారు, దీస్ వేర్ ద కీ పీపుల్ హూ మేడ్ దిస్ హ్యాపన్ అలాంగ్ విత్ సరితా మేడం. అంటే సరితా కమిషనర్ నుంచి సరితా మేడం గారికి, సరితా మేడం నుంచి దీస్ ఆర్ ద పీపుల్ హూ యాక్చువల్లీ వర్క్ అండ్ హెల్ప్ డస్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఈ నేను ప్రైమ్ 9 టీవీ ముఖంగా నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఈ హెల్మెట్ కార్యక్రమాన్ని బికాస్ దిస్ అగైన్ లాట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ స్పెండ్, నా జనరల్ సెక్రటరీ కిరణ్, మా లీడర్స్ డాక్టర్ రాధామాధవి, డాక్టర్ ఉదయ్, వీళ్ళందరూ కూడా దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. ఈశ్వర్, నోబడి గెట్స్ పెనీ అవుట్ ఆఫ్ దిస్, రైట్? బట్ వేర్ డిడ్ వీ గెట్ ద మనీ ఫ్రమ్, రైట్? ఈ హెల్మెట్స్ ఎవడో ఫ్రీగా ఇవ్వడు కదా. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే డబ్బులు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇన్ అమెరికా అండ్ వన్ ఆఫ్ ది మోటార్ వెహికల్ అగ్రికల్చర్ మోటార్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బోసార్ మోటార్స్ CEO కూడా సహకారం అందించారు. అలాగే నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అరుణ్ తేజ్ అందించారు. అలాగే అలాంగ్ విత్ ఇట్ లాట్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హ్యాస్ సపోర్టెడ్ ఇన్ డూయింగ్ దిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ బై దిస్ ఐ ఆల్సో వాంట్ టు, అంటే ఈ టీవీ ముఖంగా నేను ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే, ఏదో పాల ప్యాకెట్కి వెళ్తున్నాను, ఏదో బ్యాంక్కి వెళ్తున్నాను, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తున్నాను, ఎవరినో అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్ గోయింగ్, ఒక్క 10 అడుగులు వెళ్ళినా కూడా అందరూ హెల్మెట్లు ధరించాలి. హెల్మెట్లు ధరించడం అంటే ఏదో ఫైన్ వేసేస్తారని కాదు, అది మైండ్లో నుంచి తీసేయండి. ఎందుకంటే ఈసారి 1035 ఫైన్ ఉంటుంది. రేపు ఎవరో వచ్చి ఓట్ల కోసం అని చెప్పి ఫైన్ తీసేస్తారు, కానీ మన లైఫ్లు సేవ్ అవ్వవు. సో వాటికి భయపడకుండా మీరు కల్చర్ తెచ్చుకోండి, హెల్మెట్ వేసుకోవాలి అన్న ఒక కల్చర్, ఇన్హెరెంట్ కల్చర్ తెచ్చుకొని హెల్మెట్. సో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంది. వీఆర్ ఆల్సో స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ గుంటూరులో ఎప్పుడు చేయాలనేది. అది పక్కన పెడితే వైజాగ్లో మాత్రం 28th చేస్తున్నాము. సేమ్ హోమ్ గార్డ్స్ ఇన్ వైజాగ్ విల్ ఆల్సో గెట్ the awareness and subsequently the helmets on the beach road near Kalimata temple. Thank you. So I am Vadlodi Radha Madhuri first, and then I became Sanika Radha Madhuri. అయితే ఈ ఇంట్రొడక్షన్ నేను ఎప్పుడు ఎందుకు ఇస్తానంటే, నాకు మా ఫాదర్ ఒకటి చెప్పేవాడు, ఎవ్రీ టైమ్ వెనెవర్ హీ యూజ్డ్ టు బి దేర్ అరౌండ్ us is no more. ఎవరైనా నీ దగ్గరికి ఏదైనా హెల్ప్కి వస్తే, ఒకవేళ నీ వల్ల చేతనైతే నువ్వు చెయ్యి, అంటే డోంట్ సేకి నువ్వు ఏదో కొడుకున్నావు, లేకపోతే నేను ఏదో భోజనం చేస్తున్నాను, లేకపోతే నేను డ్రెస్ తీసుకుంటున్నాను, ఇలాంటివన్నీ ఆలోచించొద్దు. వాళ్ళు నీ దగ్గరికి ఏదైనా హెల్ప్కి వచ్చారు అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో చేస్తావు అన్న వాళ్ళకి ఒక నమ్మకంతో వస్తారు. సో కైండ్లీ సాక్రిఫైస్ యువర్ ఆల్ లగ్జరీస్, లేకపోతే నీ రెస్ట్ టైం కానీ నీ లంచ్ పీరియడ్ అవన్నీ కూడా నువ్వు
అసలు అవన్నీ ఆలోచించు. ద మూమెంట్ సంబడి కమ్స్ టు యూ ఫర్ హెల్ప్, యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు హెల్ప్ దెమ్. అదొకటి ఖచ్చితంగా ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు. అండ్ నేను చాలా వరకు నా ప్రొఫెషన్లో కూడా నేను అదే అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎవరైనా పేషెంట్స్ వచ్చినా ఐ స్ట్రైట్ అవే గో అండ్ హెల్ప్ అటెండ్ దెమ్. ఫస్ట్ నా ప్రయారిటీస్ అటెండింగ్ మై పేషెంట్. ఆ తర్వాత ప్రాబ్లం ఏంటి, తర్వాత బ్యాక్గ్రౌండ్ అవంతా ఇస్ రియల్ పార్ట్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి ఏం చెప్పాడంటే నీ వల్ల హెల్ప్ కాకపోతే అట్లీస్ట్ గైడ్ దెమ్ టు విచ్ ప్లేస్ దే షుడ్ గో అండ్ టు హూమ్ దే షుడ్ గో. అంతేగాని వాళ్ళు వెయిట్ చేయించి ఆ తర్వాత చివరాకరికి వచ్చి నువ్వు నా వల్ల కావట్లేదు అని మాత్రం చెప్పవద్దు. ఈ రెండు మాత్రం నాకు ఎందుకో ఎప్పుడు మైండ్లో ఉంటాయండి. సో ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆప్సెప్కి అంటే మా చిన్న ఈజ్ మై బ్రదర్. సో తను ఎప్పుడైతే ఈ ఎన్జిఓ పెడుతున్నాను అన్నాడు, ఐ వాజ్ ఆల్సో లిటిల్ ఎన్జిఓ పెడుతున్నారు వీళ్ళు ఎట్లా చేస్తారో ఏంటో అని ఐ వన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈవెన్ ఐ వాజ్ లిటిల్ had little doubts whether really they'll be able to do what they are planning to do. But after today seeing this program and yesterday the way it was coordinated by Ishwar Garu and Kiran and my brother, and especially thanks to madam. Definitely I should really salute madam for the great help she has given us to serve you early. So thank you madam. Thank you sir. అంటే ఇప్పుడు హెల్మెట్ ఏదో ఇస్తున్నాము దాంతో మా డ్యూటీ అయిపోయింది అని మేమైతే ఆగట్లేదండి. నేను ఇంకొక స్టెప్ ముందుకు వేయమని చెప్పాను. నేనేం చెప్పానంటే లెట్ us క్రియేట్ a WhatsApp గ్రూప్. మనం చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా చూసేస్తున్నాము. వాటిలన్నిటి బదులు మన కోసం అంటే మన ఫ్యామిలీ కోసం మీరు అంటే ఇక్కడే చూస్తున్నారు మా సిస్టర్ అండి. లాస్ట్ ఇయర్ వీ హ్యాడ్ దిస్ ఇన్సిడెంట్ అండ్ ఐ నో ద వే వీ హ్యావ్ గాన్ త్రూ దట్ ట్రామా. అసలు ఆ మార్నింగ్ ఆయనతో మాట్లాడాం, ఇన్ ద నైట్ he met with an accident and he was no more. So we have gone through that problem personal గా మేము చూసాం ఎంత ఇబ్బంది అయిందో, ఎంత కంగారు పడ్డాం జస్ట్ బికాస్ he was not and చదువు లాక్ ఏం కాదండి. he is a very well educated man. he was an officer, he was in an officer post, but ఒక్క చిన్న negligence that he didn't put the helmet. And imagine there were 10 families who got affected just because we lost it, man. And we are not going to recover all it. We are just trying to recover out of it, but yet we haven't. So నాది ఒక్క చిన్న రిక్వెస్ట్, మీరు అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. కొద్దిగా మీరు ఒక్క నిమిషం టైం తీసుకొని హెల్మెట్ పెట్టుకున్నాము అని మాకు ఒక చిన్న భరోసా ఇస్తే వాట్సాప్ గ్రూప్ లో ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ విల్ రియల్లీ గెట్ ఎక్స్టెండెడ్ టు ద help the police department, help the traffic department. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇట్స్ నాట్ ఓన్లీ ద డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ సిటిజన్ మనకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి కాస్త హెల్ప్ చేస్తే ఐ థింక్ విల్ బి ద ఫస్ట్ ఇన్ కంప్లీట్లీ రిడ్యూసింగ్ ద మార్టాలిటీస్ బికాస్ ఆఫ్ ద యాక్సిడెంట్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వీరుల సంస్మరణ వారోత్సవాలు 2025వ సంవత్సరంలో భాగంగా ఈరోజు ఆప్ సబ్కి ఆవాజ్ CEO గారు అయినటువంటి శ్రీ శివ గారు మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్నటువంటి హోమ్ గార్డ్స్కి సుమారుగా 125 హెల్మెట్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గౌరవ CP గారు శ్రీ SV రాజశేఖర్ బాబు గారి చేతుల మీదుగా నిన్న ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం, ఇవాళ అవి కంప్లీట్ చేయడం జరిగింది. వీ రియలీ థ్యాంక్ మిస్టర్ శివ ఆఫ్ ఆప్ సబ్కి ఆవాజ్. మీరు హెల్మెట్ అనేది ఇవ్వడం తద్వారా యాక్సిడెంట్స్లో జరుగుతున్నటువంటి అన్యాయం అటు డ్రైవ్ చేసినటువంటి ఆ రైడర్కి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ జరిగేటటువంటి నష్టాన్ని గుర్తించి మా పోలీస్ శాఖలో ఉన్నటువంటి హోమ్ గార్డ్స్ని మీరు ఎంచుకొని ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది ఇట్ షోస్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్ యాజ్ వెల్ యాజ్ విజన్ ఆల్సో టు సేవ్ ద లైఫ్ యాజ్ వెల్ యాజ్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆల్సో. ఈ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ విత్ అ వెరీ వెరీ బ్రాడ్ మైండ్. దీంతో పాటు ఇంకా ఇన్ ఫ్యూచర్లో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనే దాని మీద యువర్ వర్డ్ విచ్ యూ హ్యావ్ గివెన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రామిస్ గోస్ అ లాంగ్ వే ఫర్ అస్. సో వీ రిక్వెస్ట్ ఆల్ పబ్లిక్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెల్మెట్స్ ధరిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడమే కాకుండా తద్వారా మీ కుటుంబ సభ్యులకు జరిగేటటువంటి అన్యాయాన్ని కూడా ప్రివెంట్ చేసేవాళ్ళు అవుతాము. From NTR Police Commissionerate, we thank Aap Sabki Awaaz for your benevolent cause as well as benevolent action which you have been taken up. Though you are staying at US,
అమెరికాలో ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి, సొంత రాష్ట్రానికి మీరు చేసేటటువంటి సేవలన్నీ కూడా ఇప్పుడు మేము చూసాము వీడియోస్ రూపంలో. దట్ ఈస్ హైలీ అప్రిషియబుల్ అండ్ వీ రియలీ విష్ దట్ ఆప్ సబ్కి ఆవాజ్ షుడ్ గో అ లాంగ్ వే ఫర్ దిస్ బెనివలెంట్ కాజ్ ఆఫ్ ది పబ్లిక్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సబ్కి ఆవాజ్ ఆప్ సబ్కి ఆవాజ్ ఆర్గనైజేషన్ ద్వారా హోంగార్డ్స్ అందరికీ కూడా హెల్మెట్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క హెల్మెట్స్ని వాళ్ళందరికీ కూడా శివగారి తరపు కావచ్చు, ఎవరినన్నా కానీ నేను రిక్వెస్ట్ చేసేదంటే మా హోంగార్డ్స్ అందరికీ కూడా వాళ్ళకి ఇచ్చిన హెల్మెట్ని ఇంట్లో దాయకుండా ప్రతి పనికి కూడా ఇక్కడే కదా దగ్గరేగా వెళ్ళి వచ్చేద్దాము అని హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతాం మనం కూడా. అలా కాకుండా వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ ధరించి ఇచ్చినందుకు ఆ యొక్క ఆర్గనైజేషన్ కృతజ్ఞతలు తెలపడం ఏ విధంగా అంటే ఈ హెల్మెట్ ధరించడం ద్వారానే వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. కాబట్టి హోంగార్డ్స్ అందరూ కూడా దయచేసి ఈ యొక్క హెల్మెట్స్ అందరూ కూడా ధరించాలని కోరుకుంటూ ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆప్ సబ్కి ఆవాజ్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మా యొక్క హోంగార్డ్స్ తరఫున ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్షున మంచి ప్రోగ్రాం పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్స్ పనిచేస్తున్నాం. జనార్దన్ రావు HG 2 నాకు మరి సార్ గారు విజయవాడ సిటీలో హోంగార్డులు ప్రేమించి తక్కువ జీతమైన మాకు హెల్మెట్ మరి మంచి కాస్ట్లీ హెల్మెట్ కొని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే డాక్టర్ గారు, రాధికారెడ్డి గారు, మేడం గారు, పెద్దలు, కోడినీళ్ళు, ఆంధ్ర సార్ వీళ్ళందరూ వచ్చి హెల్మెట్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. విజయవాడ పట్టణంలో ట్రాఫిక్ డ్యూటీ చేస్తుండగా మా కళ్ళ ముందు ఎంతోమంది తలకాకి ఫ్రాక్చర్ అయ్యి చనిపోతూ ఉంటారు. రామవాడపల్లిలో కానీ మరి ఆయా ప్రాంతాల్లో సర్కిల్లో చనిపోతూ చూసాము. మరి హెల్మెట్ ఎంతో మాకు ఆయన ధనాన్ని ఇచ్చి మాకు హెల్మెట్ తక్కువ జీతమైన మాకు హెల్మెట్ కొనిస్తూ మాకు ఎంతో సంతోషం. మరి మా ఆర్ఐ గారి ద్వారా, మా డిఎస్పీ గారి ద్వారా, అడ్మిన్ మేడం గారి ద్వారా మాకు సారు మరి సహాయం చేసినందుకు ఎంతో ధన్యవాదాలు. మా హోంగార్డ్స్ సిటీ హోంగార్డ్స్ తరఫున సార్కి, మరి రాధిక మేడం, డాక్టర్ గారికి, అది ఒక టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మా హోంగార్డ్స్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చి మాకు హెల్మెట్స్ అందజేసినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా హోంగార్డ్ శాలరీస్ కూడా మాకు చాలా తక్కువ, మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. మేము మాలో చాలామందికి వెహికల్స్ ఉంటాయి, కొంతమంది హెల్మెట్స్ కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉంటాము. అసలు ఇప్పుడు హెల్మెట్ లేని పరిస్థితి అంటే ప్రాణానికి ఎంతోమందికి రక్షణ అన్నమాట. హెల్మెట్ ఉండడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మాకు సార్ వచ్చి మా అందరికీ హెల్మెట్స్ మాకు డొనేట్ చేసినందుకు మేము చాలా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఆప్ సబ్కి ఆవాజ్ ద్వారా మీరు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. ఇవి మా సర్వీస్లో ఎప్పుడు కూడా ఈ హెల్మెట్ ఇలా ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు మాకు లేదు. మీ ద్వారా మేము పొందినందుకు తర్వాత ఇవి మా కుటుంబాన్ని మేము కాపాడుకుంటూ మా కుటుంబాన్ని కూడా కాపాడుకోవడానికి ఇది ఒక దారి. థ్యాంక్ యూ. సబ్కి ఆవాజ్ ద్వారా విజయవాడ సిటీలో ఉన్న హోంగార్డ్స్ అందరికీ కూడా ప్రెసిడెంట్ శివ గారు హెల్మెట్లు బహుకరించడం జరిగింది. దీని ద్వారా నగర కమిషనర్ అయినటువంటి శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు IPS గారు, అదేవిధంగా అడ్మిన్ DCP మేడం KGV సరిత గారి ద్వారా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ హోంగార్డ్స్కి కొంతమంది హెల్మెట్స్ కొనుక్కుని స్టేజ్లో కొంతమంది లేరు సార్. దానికి మీరు హెల్మెట్ బహుకరించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఈ హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు సార్. ప్రాణం ఎంతో విలువైంది సార్. దాన్ని మీరు గ్రహించి ఈ హెల్మెట్ని మా హోంగార్డ్స్కి బహుకరించడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకేమైనా ఉంటే మా హోంగార్డ్స్ని ఇద్దరు చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు లక్ష్మీ ప్రవీణ సార్, నేను హోంగార్డ్ సార్. మాకు ఈ ఆప్ సబ్కి ఆవాజ్ ప్రోగ్రామ్ ద్వారా మాకు హెల్మెట్స్ సబ్మిట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. సార్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా
ఆప్ సబ్కి ఆవాజ్ వాళ్ళు ఇంకా చేయాలని, మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేయాలని, ఇలా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ భాగంగా మాకు ఇలాగా ప్రొసీడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఫిలిమ్స్ ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. గారికి, మా సరిత మేడం గారికి, రమణ సార్కి ధన్యవాదాలు సార్.